నమస్తే ఫ్రెండ్స్. ఒకప్పుడు విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన మూవీ 75వ సినిమా సైంధవ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. డైరెక్టర్ శైలేష్ గారు నిజంగా విక్టరీ వెంకటేష్కు విజయాన్ని అందించిండా? సినిమా ఎలా ఉంది మన రివ్యూలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్, విక్టరీ వెంకటేష్కి ఫ్యామిలీ ఆడియన్స్లో క్లీన్ ఇమేజ్ ఉంది. జస్ట్ సీరియల్ లాంటి కథతో జస్ట్ కొన్ని సెంటిమెంట్ సీన్లు, కొన్ని ఎమోషన్ సీన్లు ఉంటే ఆ సినిమా బ్లాక్ బాస్టర్. థియేటర్ దగ్గర జాతరల వాతావరణం కానొచ్చేది. వెంకటేష్కి ఇలాంటి సినిమాలు ఎలాంటి రక్తపాతం లేకుండా, ఎలాంటి ఫైట్లు లేకుండా జస్ట్ సెంటిమెంటు కామెడీ ఉంటే ఆ సినిమా బ్లాక్ బాస్టర్. ఇలాంటి ట్రాక్ రికార్డు వెంకటేష్కి ఎన్నో ఉన్నాయి. ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ అయినాయి. కానీ డైరెక్టర్ 75వ సినిమా వెంకటేష్ కెరీర్లోనే ల్యాండ్ మార్క్ సినిమా. చాలా బలమైన కథతో, బలమైన సెంటిమెంటు, బలమైన ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్గా సబ్జెక్ట్ ఉండబోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ డైరెక్టర్ కొంతవరకే సక్సెస్ అయ్యిండు. కూతురు అండ్ ఫాదర్ సెంటిమెంటు చాలా బలంగా ఉంది, బాగా ఆకట్టుకున్నది. బిగినింగ్లో కానీ అమ్మాయి మా డాడీ సూపర్ హీరో అని కొన్ని ఎమోషన్ షాట్స్ కానీ, ఇంకా క్లైమాక్స్లో వచ్చి హాస్పిటల్ దగ్గర వెంకటేష్ నటన ది బెస్ట్ అనుకోవచ్చు. ఆ డాటర్ తోటి ఎమోషన్ షాట్స్ కానీ, తను ఊహించుకొని తన కూతురికి ఏం చేయాలి, అంతకన్నా బెస్ట్ ఫాదర్ అనిపించుకోవాలనే తపన కానీ చాలా బాగా ఉంది. సెంటిమెంట్ పరంగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంటు బాగా ఆకట్టుకున్నది. డాటర్గా చేసిన అమ్మాయి కూడా మంచి బెస్ట్ అవుట్పుట్ నటన చూపెట్టింది. వెంకటేష్ ఇలాంటి క్యారెక్టర్ అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఎమోషన్ సీన్స్ అనేది వెంకటేష్ ఇంకా కొట్టిన పిండి. కానీ డైరెక్టర్ కొంతవరకే ఇంతవరకు సక్సెస్ అయిండు. రక్తపాతం అనేది చాలా, వైలెన్స్ అనేది చాలా ఎక్కువైంది. సైంధవ్ అంటే సైంధవ్ కాదు, సైకో సైంధవ్ ఆ రేంజ్లో వెంకటేష్ను ప్రజెంట్ చేశాడు. బిగినింగ్లో ఫైట్ ఉంటుంది భయ్యా, నిజంగా రక్తపాతం. ఇంత ఘోరం అవసరమా? ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా వస్తారు? సైంధవ్ అంటే ఒక సైకోలాగా వెంకటేష్ కొన్ని క్యారెక్టర్లు ఆ విధంగా చూపెట్టాడు. వెంకటేష్ పనిచేస్తున్నదే ఒక మాఫియా దగ్గర, డ్రగ్ మాఫియా దగ్గర, మనుషుల ప్రాణాలు తీసే వాళ్ళ దగ్గర ఇంతకుముందు పనిచేసిండు. కానీ తిరగబడి తన ఫ్యామిలీకి ఆపదొస్తే, తన కుటుంబానికి ఆపదొస్తే వాళ్ళని ఎలా మట్టి పెట్టాడు. ఇంకా అక్కడ క్రూరత్వం వెంటాడి ఒక్కొక్కడిని అయితే నిజంగా సైకోలాగా డిజైన్ చేశాడు ఆ క్యారెక్టర్. డైరెక్టరు వెంకటేష్ నుంచి ఇంత రక్తపాతం అవసరం లేదబ్బా. వెంకటేష్ నుంచి జస్ట్ కథ, సెంటిమెంట్ సీన్స్, కామెడీ ఉంటే చాలు. ఈ వెంకటేష్కి అనేది విజయాలు కొత్త ఏం కాదు. కానీ వెంకటేష్ నుంచి ఏదో యాక్షన్ చూపెట్టాలా, ఏదో కొత్తదనం, ఏదో రక్తపాతం ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నట్టు డిజైన్ చేశాడు మన హిట్ ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ గారు. మంచి కథ, మంచి సినిమా అనేది తీస్తారని హోప్స్ ఉండే. కానీ యాక్షన్ సెంటిమెంటు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. యాక్షన్ డోస్ మాత్రం చాలా హెవీగా ఎక్కువైపోయింది. విలన్ క్యారెక్టర్ మాత్రం బాగా డిజైన్ చేశాడు. బిగినింగ్ ఫస్ట్ హాఫ్లో చూస్తే మనం ముఖేష్ ఋషే విలన్ అనుకుంటాం. దగ్గర పనిచేసిన ఇంకో క్యారెక్టరు వచ్చిరాని తెలుగుతో హిందీ డైలాగులు, కామెడీ ట్రాకు బాగా వర్కౌట్ అవుతుంది. విలన్ క్యారెక్టర్ మాత్రం సూపర్గా పేలింది. వెంకటేష్ క్యారెక్టర్కి ఏ మాత్రం తగ్గకుండా విలన్ క్యారెక్టర్ ఆ రేంజ్లో పేలింది. ఆయన పేరు నవాజుద్దీన్. ఆ క్యారెక్టర్ ఇందులో కూడా చాలా ఫేమస్ విలను. ఆయన క్యారెక్టర్ మాత్రం సూపర్గా పేలింది. లాస్ట్ వరకు తను మాట్లాడే విధానం కొన్నిలో మాత్రం బాగా నవ్వు తెప్పిస్తుంది. వచ్చిరాని తెలుగు డైలాగులతో నేను ఏం మాట్లాడాను, కొన్ని పదాలకు నాకు తెలియట్లేదు ఏమంటారని బాగా ఈ ట్రెండ్కి తగ్గట్టు కొద్దిగా బాగానే వర్కౌట్ అయింది. క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశాడు డైరెక్టర్. విలన్ క్యారెక్టర్, వెంకటేష్ క్యారెక్టర్, ఆ పాప క్యారెక్టర్, ఈ మూడు క్యారెక్టర్లే సినిమా గెటప్ సీన్ క్యారెక్టర్ బిగినింగ్లో కొద్దిగా నవ్వు తెప్పించినా కానీ క్లైమాక్స్ వరకు మళ్ళీ జైల్లో వాళ్ళిద్దరికీ కొద్దిగా పర్లేదు, కొంతవరకు కామెడీగా ఉంది. సినిమా సాంగ్స్ పరంగా ఫస్ట్ వచ్చే సాంగ్ కానీ తర్వాత మెలోడీ సాంగ్స్ కానీ పర్లేదు, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు, బాగానే ఉంది. కానీ టోటల్గా వెంకటేష్ 75వ సినిమా కావాల్సిన అంత అవుట్ స్టాండింగ్ స్టోరీ, అంత హై రేంజ్ క్వాలిటీ ఉందంటే లేదని చెప్పొచ్చు. 75వ సినిమాకు ఉండవలసిన రేంజ్లో కథ ఉందంటే కొంతవరకే ఉంది. యాక్షన్ డోస్ ఎక్కువైంది. ఆ నరకుడాలు నిజంగా ఇది ఇంతగానం వెంకటేష్కి అవసరమా? ముఖ్యంగా వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కామెడీ అనేది జీరో దీంట్లో. విలన్ ట్రాక్ కామెడీ తప్ప ఏం లేదు. వెంకటేష్ నుంచి వెరీ సీరియస్ రోల్
ఇంకా దాంట్లో వెంకటేష్ క్యారెక్టర్ కూడా సైకో క్యారెక్టర్ ఉంటుంది. తన పాపని ఎలా కాపాడుకోవాలి, ఆల్రెడీ ఇలాంటి సినిమాలు చాలా చూసాం. మన డాడీ సినిమాలో కానీ వెంకటేష్ సినిమాలే వేరే సినిమాలో చాలా చూసాం. తన పాపనికి ఏదో తెలియని వ్యాధి వస్తుంది, అదేదో దాని పేరు ఉంటుంది. ఆ వ్యాధికి దాదాపు 17 కోట్లు అవుతుంది. కానీ ఇతను ఒక క్రూరత్వమైన విలన్ల దగ్గర పనిచేస్తున్నాడు. కానీ వాళ్ళని ఎదిరించి ఆ డబ్బు ఎలా తీసుకురావాలి అనేది, తన పాపని ఎలా కాపాడుకోవాలని కొన్ని ఎమోషన్స్, తర్వాత తన సైదోగా 2 డిఫరెంట్ షేడ్లో మాత్రం బెస్ట్ అవుట్ స్టాండ్ ఇచ్చాడు. కానీ డైరెక్టర్ కథ మలిచిన విధానం, స్క్రీన్ ప్లే మాత్రం అంత ఎంగేజింగ్గా లేదు. కొద్దిగా యాక్షన్ పార్ట్స్ స్టార్టింగ్లో కానీ క్లైమాక్స్లో 20 నిమిషాల ఫైట్స్ కానీ ఇదంతా అవసరమా? వెంకటేష్కి ఇంత హెవీ యాక్షన్ అవసరం లేదే. కొన్ని డైలాగులు సెంటిమెంట్ ఉంటే చాలే, అదే బ్లాక్ బాస్టర్. ఫ్యామిలీలో వెంకటేష్కున్న ఇమేజ్కి ఇలాంటి కథ అవసరం లేదే అనిపించింది. సాంగ్స్ ఉన్న ఫస్ట్ సాంగ్స్ తర్వాత మెలోడీ సాంగ్స్ ఓకే అనిపించింది. టోటల్గా అయితే కొంతవరకు ఆకట్టుకున్నది సినిమా. ఇప్పటి వరకు అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాలో ది బెస్ట్ హనుమాన్ మూవీ, సెకండ్ సైదవ్, అంతవరకు అయితే చెప్పొచ్చు. ఇంకా రేపు నా సామీరంగా వస్తుంది కాబట్టి ఏ రేంజ్లో ఉంటుందో. విలన్ క్యారెక్టర్ మాత్రం ఈసారి టాలీవుడ్లో మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్ అవుతాడు. తన మాట తీరు, తన బాడీ లాంగ్వేజ్ తీరు, ముఖేష్ రిజుతో కొన్ని మాట్లాడే విధానం కానీ, ఇంకా అవుట్పుట్ యావరేజ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. వెంకటేష్ రేంజ్లో బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, కానీ యావరేజ్. నెక్స్ట్ రేపు వచ్చే సినిమాని బట్టి యావరేజ్ నుంచి ఇటు టాక్ వెళ్తుందా, ఏ రేంజ్లో ఉంటుంది, డైలాగ్ డెలివరీ కానీ, గన్ తోటి ఫైరింగ్ కానీ, కొన్ని వెంకటేష్కు మాస్ రఫ్ అండ్ టఫ్ లుక్లో కానీ పర్వాలేదు, సూపర్గా ఉంది అనిపిస్తుంది. కానీ స్టోరీలో వెంకటేష్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది కాదే. వెంకటేష్ స్థాయికి ఇంత యాక్షన్ అవసరం లేదు. వెంకటేష్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ ఇలాంటి స్టోరీ అవసరం లేదని డిసప్పాయింట్ కలుగుతుంది. అదే చేశాడు డైరెక్టర్. జస్ట్ యావరేజ్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. రేపు నా సామిరంగా వస్తుంది కదా, ఎలా ఉంటుందో వెయిటింగ్. నా సామిరంగా వచ్చిన తర్వాత ఫైనల్గా ఆ సినిమా సంక్రాంతి 4 సినిమాల్లో ఏది విన్నర్ అనేది రేపు తెలుస్తుంది.